నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి కుంభరాశి వాళ్ళకి 15 రోజుల్లో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనం చెక్ చేస్తే మీకు 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. మళ్ళీ రాజయోగం పట్టబోయేటువంటి స్థితి అన్నమాట ఇది. సో మొన్న జరిగినటువంటి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత గురుబలము అనేటువంటిది మీకు పెరిగిన తర్వాత మీకు గురువు అనేటువంటి ఆయన ఎవరంటే 2nd అండ్ 11th లార్డ్, ధనకారకుడు, లాభకారకుడు. ఎక్కడ యోగిస్తున్నారు? పంచమంలో లక్ష్మీ స్థానంలో యోగిస్తున్నారు. దీనివల్ల సంతాన విషయంలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడం, ఈవెన్ ఈ 15 రోజుల్లో కూడా గురుబలం ఉంటుంది కాబట్టి సంతాన విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ధనయోగం పడుతుంది. బ్రహ్మాండమైనటువంటి డబ్బుని, ఆర్థిక అభివృద్ధిని అనుభవిస్తారు అని చెప్పచ్చు. శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఈ కెరీర్లో గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పొచ్చు అండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఇంకా అభివృద్ధి చెందుతాయి అని చెప్పచ్చు. దశమంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. దీనివల్ల వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి, మంచి లాభాలు చూసేటువంటి యోగం కానీ తప్పకుండా పడుతుంది అని చెప్పచ్చు. దశమంలో బుధుడు అనుకూలిస్తున్నారంటే విద్యార్థులకి చాలా బాగుంటుంది. మంచి విద్య అనేటువంటిది వస్తుంది. తరువాత బుధుడి వల్ల తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ఒక పరమార్థం దాగి ఉండే మీకు మంచి చేయడానికే చూస్తుంది అని చెప్పచ్చు. ఇకపోతే లాభంలో రవి, కుజులు ఇద్దరు కూడా అనుకూలిస్తున్నారండి. రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. దీనివల్ల మీ కెరీర్లో గ్రోత్ అనేటువంటిది రావడం కానీ, మంచి లాభాలు చూడడం కానీ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి ప్రతి పని కూడా పూర్తవడం కానీ, డబ్బు ఆకస్మిక ధనప్రాప్తి పట్టడం కానీ, రాజకీయ నాయకులకి పదవీ యోగం పట్టడం, గౌరవ మర్యాదలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కుజుడు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, లేకపోతే కుజుడి యొక్క బలం ల్యాండ్ డిస్ప్యూట్స్ అండి, ల్యాండ్ పరమైనటువంటి సమస్యలు, కోర్టు పరమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి ఉపశమనము అనేటువంటిది కలుగుతుంది. మంచి విజయాలు, లాభాలు అనేటువంటి రవి, కుజులు అనుకూలంగా ఉండడం వల్ల బాగుంటుంది. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కూడా మంచి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుందండి 15 రోజుల్లో. చాలా బాగుంటుంది. అయితే లగ్న రాహు అనేటువంటి ఆయన కనబడుతున్నారు. కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన ఉన్నారు. అనవసరమైన ప్రయాణాలని అవాయిడ్ చేయండి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల డబ్బు వృధాగా ఖర్చు అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. 2వ స్థానంలో శని అనేటువంటి ఆయన ఉన్నారు. ఏలినాటి శనిలో లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని మీకు ఎఫెక్ట్ అవుతోంది. దీనివల్ల ఏంటి అంటే కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, డబ్బు సంపాదన నిలబడకపోవడం, ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోవడం కావచ్చు, ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతోంది. 7వ స్థానంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుందండి. దీని మూలాన ఏమిటి అంటే మ్యారిటల్ లైఫ్లోనూ, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యారిటల్ లైఫ్లో 7వ స్థానంలో కేతు అంటే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మాట పట్టింపులు కానీ, మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగానే లాభంలో శుక్రుడు కూడా అనుకూలించట్లేదు. ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మ్యారిటల్ లైఫ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ విర్చువల్ రియాలిటీ కానీ, ఈ కళాత్మకమైన ఆర్టిస్టిక్ టాలెంట్స్కి సంబంధించిన ఏ వృత్తుల్లోనైనా సరే ఈ శుక్రుడికి సంబంధించినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈవెన్ శుక్రుడు అంటే ఎవరు? కుంభరాశి నుంచి కుంభం, మీనం, మేషం, వృషభం, ఫోర్త్ లార్డ్. అంటే గృహ సంబంధిత విషయాలు, ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, వాహనం కొనుగోలు చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా స్వల్పంగా బాగా అనుకూలిస్తాయి. కుజుడు బాగున్నారు కాబట్టి. శుక్ర బలము అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి ప్రయత్న లోపం లేకుండా బలంగా కష్టపడండి. వృధా ఖర్చులు అనేటువంటివి అవాయిడ్ చేయండి. వృధా ప్రయాణాలు అనేటువంటివి అవాయిడ్ చేయండి. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుంది. సో అనవసరమైన వృధా ఖర్చులు వాటిని అవాయిడ్ చేయడము, వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. గురుబలము అనేటువంటిది పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి లక్ ఫ్యాక్టర్ మీకు చాలా బాగా అనుకూలిస్తుంది. ఎవరైనా విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. పనుల్లో సకాలంగా పూర్తవడం కానీ, మంచి విషయాలన్నీ కూడా చోటు చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి 15 రోజుల్లో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఏలినాటి శని దోషం నుంచి బయటికి రావడానికి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, ప్రతి శనివారము నల్ల నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం కానీ, కాళీమాతకి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణ చేయడం కానీ చేయండి. అద్భుతమైన విజయాలు అనేటువంటివి చూస్తారు. marital లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి 6 తామర పువ్వులు సమర్పించడం వల్ల అలా 6 వారాలు చేయండి. దీనివల్ల శుక్రబలము అనేటువంటిది పెరుగుతుంది. marital లైఫ్లో డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చాట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చాట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.